భక్త మహాశయులకు విజ్ఞప్తి. 27 ఏప్రిల్ 2025 సంవత్సరం చైత్రమాసం బహుళపక్ష అమావాస్య, అశ్విని నక్షత్రం, ఆదివారం. పితృదేవతల ప్రీతిగా అమావాస్య తర్పణం చేయడం, బ్రాహ్మణులకు పితృదేవతల ప్రీతిగా స్వయంపాకము దక్షిణతో దానం చేయడం సర్వోత్తమమైనటువంటి పని. మరియు ఒక చిన్న పరిహారం కూడా చెప్తున్నా వినండి. ఆరోగ్య ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం ఆ రోజు అంటే అమావాస్య రోజు ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ ఒక చిన్న పరిహారాన్ని చేయడం చాలా ఉత్తమమైనటువంటి ముఖ్యమైనటువంటి పని. అదేంటంటే ఒక రాగి లేకపోతే ఒక ఇత్తడి పళ్ళెం లేదంటే ఏదో ఒక పళ్ళెం ఏదైనా ఒక దాన్ని తీసుకొని అందులో దోసెడు గోధుమలు వేయాలి. దానిపైన గోధుమ పిండితో ప్రమిద, దీప ప్రమిదని తయారు చేసుకోవాలి. వేసుకొని ఆ ప్రమిదలో ఎరుపు రంగు ఒత్తి వేసుకొని దానిలో నెయ్యి వేసి దీపం వెలిగించాలి. సూర్యుని ప్రీతిగా నైవేద్యాన్ని 7 బెల్లం ముక్కలు ఆ పళ్ళెంలో పెట్టి నైవేద్యం చేయాలి. వెలిగించి నైవేద్యం పెట్టే సమయంలో సూర్యుని మంత్రం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మంత్రాన్ని 7 సార్లు చెప్పుకోవాలి. ఒకవేళ ఈ మంత్రం చెప్పలేనటువంటి వాళ్ళు ఓం సూర్యాయ నమః అని చెప్పి ఈ మంత్రాన్ని చెప్పిన తర్వాత క్లాక్ వైజ్గా 7 సార్లు, యాంటీ క్లాక్ వైజ్గా 7 సార్లు దిష్టి తీసి ఆ దీపం కొండ ఎక్కిపోయిన తర్వాత ఆ యొక్క వస్తువులు ఏవైతే పళ్ళెంలో ఉన్నాయో వాటన్నింటినీ కూడా గోవుకి నివేదనగా పెట్టి ఆ గోవు తింటూ ఉన్నప్పుడు వెనుక వైపు ఆ గోవును ముట్టుకొని నమస్కారం చేసుకొని వీలైతే గోవుకు 3 సార్లు కానీ ఒక 5 సార్లు కానీ ప్రదక్షిణ చేసి ఆ విధంగా చేయడం వలన ఆ యొక్క సూర్యుని యొక్క ఆశీస్సుల వలన, గోమాత యొక్క ఆశీస్సుల వలన, పితృదేవతల యొక్క ఆశీస్సుల వలన మీ యొక్క ఆర్థిక దోషములు పోవడమే కాకుండా మీకు ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యం మీకు వస్తుంది. ఈ విధంగా మీరెవరైతే చేస్తారో వారందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో వెలసిల్లుతారని మా యొక్క కోరిక. సమస్త దోషాలు తొలగిపోవడం కోసం ప్రతి ఒక్కరూ రేపు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. అంతేకాకుండా మీరు చేయడమే కాకుండా మీ మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నా యొక్క నామధేయం భాస్కర భట్ల బాలకృష్ణ శర్మ. సెల్ నంబర్ 9861017920. తప్పకుండా షేర్ చేయండి. సెలవు.